హాయ్ హలో నమస్తే, నేను మీ కపిల్. వెల్కమ్ టు బీఆర్కే లీగల్. ఈరోజు స్టూడియోలో మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ వెంకట్ శెట్టి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, ఇప్పుడు టీనేజర్స్ ఉన్నారు కదా, మామూలుగా 16 కంటే బిలో, 18 కంటే బిలో, వీళ్ళంతా ఓ రిలేషన్షిప్ పెట్టుకొని, ఒక ఫేక్ రిలేషన్షిప్ పెట్టుకొని, ఏదో ఇంకా మెచ్యూర్ కాకుండా వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు, ఓకే అతడు అబ్బాయికి ఇష్టం ఉంటుంది, అమ్మాయికి ఇష్టం ఉంటుంది, ఇద్దరు కలిపే ఒక రిలేషన్షిప్ పెట్టుకున్నప్పుడు దాంట్లో ఏదో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఏమైందనంటే అది లీగల్గా యూజ్ చేసుకొని పోక్సో కింద పెట్టేస్తున్నారు. సో ఇప్పుడు అది కోర్టులో దాన్ని 18 నుంచి ఇంకా 16కి తగ్గియాలని చెప్పేసి ఒక ప్రతిపాదన వచ్చింది కదా, దానిపైన మీరు ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏదైతే ఈ ప్రతిపాదనని పక్కన పెట్టాలి. బికాజ్ ఎందుకు అని అంటే, ఇన్ కేస్ ఒకవేళ కనుక 16 రావాలి అని కనుక వచ్చింది అని అంటే అది చాలా డ్యామేజ్ అయిపోతుంది చాలా మందికి. అండ్ అది మ్యాక్సిమం ఏంది అని అంటే 18 కంటే పెంచుతారు 21 దాకా చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఒక సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది. అది ఎట్లా నడుస్తూనే ఉంది అది. సో మీరు ఏదైతే అడిగారు కదా, చాలామంది ఇట్లా రిలేషన్షిప్ పెట్టుకుర్రు అని. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇట్లాంటి కేసెస్ చాలా అయిపోతున్నాయి అనమాట. మన లీగాలిటీలో మాట్లాడుకుంటే 498Aలో ఎట్లయితే ఫాల్స్ కేసెస్ ఎక్కువైతే ఎట్లయితున్నాయో, అండ్ ఏదైతే ఈ పోక్సో మ్యాటర్లో కూడా ఎట్ ప్రెసెంట్ చాలా ఎక్కువైపోతున్నాయి. ఎట్లా అంటే ఇక్కడ పోక్సోకి ఎట్లాంటి ఫిజికల్ రిలేషన్షిప్ అవసరంలా. వాడు ఒకవేళ మిస్బిహేవ్ చేసిండు అని అంటే ఓన్లీ అమ్మాయిని అబ్బాయి చేయడం కాదు, అబ్బాయి ఇన్ కేసు అమ్మాయిని చేసినా కూడా. ఒకవేళ ఒక ఆంటీ వచ్చేసి బిలో 18 years ఉన్న పిల్లగాని కనుక మిస్బిహేవ్ చేస్తే ఆ సిచ్యువేషన్లో కూడా ఆంటీ మీద పోక్సో యాక్ట్ ఫైల్ అవుతుంది. సో ఈ విషయం ఎవరికి తెలియదు అనమాట. అండ్ అదే కాకుండా ఒక రిలేషన్షిప్ ఉంటుంది, వాళ్ళు 16 years నుంచి లవ్ చేసుకుంటారు. సో వాళ్ళ ఏజ్ ఇప్పుడు 21. సో ఈ సిచ్యువేషన్లో వాళ్ళిద్దరి మధ్య జర కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, దూరం అవుతారు కొంచెం. సో వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాడు అవసరం లేదు, వాడికంటే మంచి పర్సన్ నీకు దొరుకుతాడు అని చెప్పేసి వాళ్ళని మోటివేట్ చేసి ఒకవేళ వీడి క్యాష్ పార్టీ ఒకటి ఇక్కడ వదిలేస్తారు. ఇన్ కేస్ వీడి ఒకవేళ క్యాష్ పార్టీ వీడి దగ్గర నుంచి మనం పైసలు గుంజొచ్చు అనే థాట్ కనుక వచ్చింది అని అంటే థర్డ్ పర్సన్ వల్ల ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళ వల్ల ఏమైనా వచ్చింది అని అంటే ఆ సిచ్యువేషన్లో కూడా పోక్సో యాక్ట్ కింద కేసు ఫైల్ చేయొచ్చు. ఎట్లా? ఎందుకు అని అంటే వీళ్ళిద్దరు 16 years ఉన్నప్పటి నుంచి చేస్తారు కదా, లవ్ చేసుకుంటారు కదా. అండ్ వాళ్ళు ఫిజికల్గా మూవ్ అయినా కూడా ఓన్లీ ఫిజికల్గా మూవ్ అవడమే కాదు, వాళ్ళు ఒకవేళ రిలేషన్షిప్లో ఉన్నా కానీ అది పోక్సో యాక్ట్ కింద వస్తుంది. సో వాడు కంపల్సరీ వాడు పనిషబుల్ కింద పడతాడు, పోక్సో యాక్ట్ కింద కేసు ఫైల్ అవుతుంది దానికి. అంటే నువ్వు ఓన్లీ 16 years ఏజ్ ఉన్నప్పటి నుంచే లవ్ చేసినావు కదా, అంటే అమ్మాయి అప్పుడు మైనర్. సో ఆ సిచ్యువేషన్లో కూడా పడుతుంది. అంటే మరి వీడికి కూడా 16 years కదా సార్, మరి వీడికి ఎందుకు పడకూడదు అంటే వీడిని జూనల్ కోర్టుకు జూనల్ యాక్ట్ కింద పంపిస్తారండి. సో ఇట్లాంటివి ఏదైతే ఉన్నాయో ఇట్లాంటి అన్నిటిని వీళ్ళు ఒక యూసేజ్గా అంటే లైక్ మనీ గ్రాప్ చేద్దాము అని చెప్పే ఉద్దేశంతో వీటన్నిటిని మిస్లీడ్ చేస్తున్నారు అనమాట. సో అందుకే అట్ ప్రెసెంట్ చాలా కేసెస్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి ఈ పోక్సో మ్యాటర్స్లో. సో డిస్మిస్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి. లేదు కొన్ని కేసెస్ ఎలా అంటే అగ్రిమెంట్ ఆఫ్ కొన్ని రోజులు ఒక అగ్రిమెంట్లో ఒక బాండింగ్తో ఉంటారు అనమాట. సో వాళ్ళు బయటికి ఒక మ్యారేజ్ అయినట్లు కనపడతారు, బట్ వాళ్ళిద్దరు మ్యారేజ్ కాదు. సో ఓన్లీ లివింగ్ రిలేషన్షిప్లో ఉంటారు. సో మనం ఇప్పుడు చూసుకుంటే అమీర్పేట, బేగంపేటలో మస్తు మంది ఉన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ మన హైదరాబాద్లోనే చూసుకుంటే మంచి కార్పొరేట్ ఏరియాస్లో కార్పొరేట్ కంపెనీలో వర్క్ చేసేటోళ్ళు చాలామంది ఇట్లా ఉన్నారు. యాక్చువల్గా ఇది మన కల్చర్ కాదు, నార్థన్ కల్చర్, దాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం. ఊర్లో ఇప్పుడు ఏంటంటే ఊర్లలో నుంచి వచ్చిన వాళ్ళు కూడా లివింగ్ రిలేషన్షిప్లో ఉంటారు. అవును. సో లివింగ్ రిలేషన్షిప్లో కొన్ని రోజులు ఉండడం, దాని తర్వాత ఒకటి వాడు చేసుకోను అనడం. ఆ సిచ్యువేషన్లో అమ్మాయి మంచిదైతే సరే అని చెప్పేసి బాధపడుతూ వదిలేస్తుంది. కొంతమంది ఏంది అని అంటే నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవు అని చెప్పేసి గట్టిగా స్టాండ్ తీసుకొని ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ కింద కేసు ఫైల్ చేస్తారు. సో ఈ సిచ్యువేషన్లో కూడా పోలీస్ స్టేషన్ దగ్గర సెటిల్మెంట్ అనే కేసెస్ చాలా ఉన్నాయి. 25 lakhsకి 20 lakhsకి 30 lakhsకి సెటిల్ చేసుకొని క్లోజ్ చేసిన కేసెస్ చాలా ఉన్నాయి. అండ్ కొంతమంది వాంటెడ్లీ వాడితో ఒక రిలేషన్షిప్ ఏంది అని అంటే మన ఇద్దరం ఉన్నన్ని డేస్ ఉందాము, ఫిజికల్గా మూవ్ అవుదాము, బట్ నేను వేరే దారి పోతా, నేను విడిపోతా, నువ్వు అడిపో అని చెప్పన్నట్టు మాట్లాడుకుంటారు. దాని తర్వాత ఎప్పుడైతే ఒక సిచ్యువేషన్లో ఒక డిస్టర్బెన్సెస్ ఏమైనా వచ్చినాయి అనుకో, ఆ సిచ్యువేషన్లో కేసెస్ ఫైల్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఇంత అమౌంట్ ఇచ్చేసి క్లోజ్ చేసుకుంటారు. సో ఇక్కడ ఏంది అని అంటే కొంతమంది ఏం చేస్తారు అని అంటే కుల్లాం అమౌంట్ అడిగిందా, ఓకే టీకే అని చెప్పేసి పంపించేస్తారు. సో ఇక్కడ మనం మెయింటైన్ చేయాలి. లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కొన్ని డాక్యుమెంట్స్ అనేది మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఏంది అని అంటే అమ్మాయి వెళ్ళి కేసు పెట్టింది, వాడు నన్ను వాడుకున్నాడు అని చెప్పేసి. మీ ఇద్దరి మధ్య చాటింగ్ ఉంది, ఏమని మీరిద్దరూ
ఓన్లీ ఫిజికల్గా మూవ్ అవుదాం, కొన్ని డేస్ ఉందాము అనే ఉద్దేశంతో మీరు ఇద్దరు మూవ్ అయినా కూడా అది కూడా రేప్ కిందకే వస్తుంది, ఓకే విత్ కన్సెంట్ ఆర్ వితౌట్ కన్సెంట్, ఏదైనా 7 to 15 years. అవును సో సరే నువ్వు డబ్బులు ఇచ్చి క్లోజ్ చేసుకుంటున్నావు, నేను చెప్పిన పాయింట్ మీరు మిస్ చేసిర్రు, మళ్ళీ రేపు పొద్దున నువ్వు ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నువ్వు డబ్బులు ఇచ్చి క్లోజ్ చేసుకుంటున్నప్పుడు ఒక అగ్రిమెంట్ మెయింటైన్ చేయాలి. ఎవరు మెయింటైన్ చేయరు. ఒక అగ్రిమెంట్ మెయింటైన్ చేసుకొని ఆమె నీ జోలికి రాదు, నువ్వు ఆమె జోలికి రావద్దు, ఫినాన్షియల్గా సివిల్ కానీ ఏదైతే సివిల్ కానీ క్రిమినల్ కేసెస్ ఎట్లాంటిది ఫైల్ చేసుకోవడానికి ఛాన్సెస్ వద్దు, ఇంతటితో క్లోజ్ చేసుకుందాం అన్న ఒక ఉద్దేశంతో ఒక అగ్రిమెంట్ని మెయింటైన్ చేసుకోవాలి. అది ఫ్యూచర్లో ఫ్యూచర్లో మనకి యూజ్ ఉంటుంది. రేపు పొద్దున నీ పెళ్ళైన తర్వాత వచ్చి నాకు పైసలు ఇస్తావా లేకపోతే మీ ఆమెకు వచ్చి చెప్పరా అంటే ఏం చేస్తారు? ఇప్పుడు మనోళ్ళు కూడా అంతే ఉంటారు. ఆమె పెళ్ళైన తర్వాత వెళ్ళి మీ ఆయనకి చెప్పమంటావు నా దగ్గర ఆ రోజు పైసలు తీసుకున్నావు కదా బ్లాక్మెయిల్ చేసి, నేను కూడా అంతే బ్లాక్మెయిల్ చేసి ఇప్పుడు నాకు పైసలు ఇవ్వండి. సో మీరు ఏదైతే ఈ అగ్రిమెంట్లు మెయింటైన్ చేసుకుంటే అది మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అయిపోతుంది. సో ఇప్పుడు పోక్సో యాక్ట్ పెట్టాలి అంటే దానికన్నా ప్రూఫ్స్ ఏమైనా కావాలా సార్? లేకపోతే అమ్మాయి వెళ్ళి ఏడ్చుకుంటూ నాకు ఇట్లా జరిగిపోయింది, నన్ను ఇట్లా అన్యాయం చేసిండు అని ఏడ్చుకుంటూ చెప్తే కేసు ఫైల్ అయినట్టేనా, లేకపోతే ఏమైనా ప్రూఫ్స్ కావాలా? కంపల్సరీ ప్రూఫ్స్ కావాలి సార్. ప్రూఫ్స్ అనేది మ్యాక్సిమం మన కేసు ఫైల్ చేయడానికి ఒక 40% యూజ్ అవుతుంది. బట్ ఇక్కడ ఆమె వెళ్ళి కనుక పోక్సో యాక్ట్ నేను ఎవరి మీద పడితే వాడి మీద ఫైల్ చేస్తా అంటే సపోజ్ నీకు ఒక అమ్మాయి పరిచయం ఉంది, ఆ అమ్మాయికి 16 years అప్పుడు నీకు తెలీదు, నీకు నీ ఏజ్ 21 వచ్చిన తర్వాత ఆమె ఏజ్ 21 వచ్చిన తర్వాత నీకు పరిచయం అయింది, ఆమె వెళ్ళి నీ మీద పోక్సో యాక్ట్ కింద నేను ఇప్పటి నుంచో ఆయనతో కలిసి ఉన్నా అని చెప్పేసి కేసు ఫైల్ చేస్తానంటే కష్టం కదా. అప్పుడు సార్ మేము ఇద్దరం కలిసి 16 years అప్పటి నుంచి రిలేషన్షిప్లో ఉన్నాము అని చెప్పేసి ఏమన్నా ఎవిడెన్స్ చూపిస్తే ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకొని పోక్సో యాక్ట్ కింద కేసు ఫైల్ చేస్తారు. ఈవెన్ ఒక రేప్ కేసు ఫైల్ చేసినా కానీ అంత సింపుల్గా ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయరు. సో ఒక ఏదైతే కొన్ని చెకప్స్ ఉంటాయి, సో వాళ్ళకి పొటెన్షియల్ టెస్ట్ కానీ లేకపోతే ఏమన్నా వాళ్ళిద్దరు ఫిజికల్గా మూవ్ అయ్యారా లేదా ఇవన్నీ టెస్ట్లు ఉంటాయి. సో ఇక్కడ ఎవిడెన్స్ అనేది ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి కొంత పర్సెంటేజ్ వరకు యూజ్ అవుతుంది. రిమైనింగ్ ఏంది అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రయల్లో అబ్బాయి దగ్గర ఎట్లాంటి ఎవిడెన్స్ ఉందనేది కూడా చూపించుకోవాలి. ఇప్పుడు ఒక ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్తారు, ఒక ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె వెళ్ళి రేప్ కేసు ఫైల్ చేస్తా అని అంటే అంతే కదా. ఆమె వెళ్ళి అరే నన్ను రేప్ చేసి ఇట్లా కేసు ఫైల్ చేస్తారు, చిన్న సింపుల్గా తీసేసుకుంటారు. బికాజ్ ఎందుకంటే వాళ్ళిద్దరు ఫిజికల్గా మూవ్ అయ్యారు కదా, ఫిజికల్ ఇంటిమసీ ఉంది కదా, కంపల్సరీ తీసుకుంటారు, పక్కా తీసుకుంటారు. ఆ సిచ్యువేషన్లో ఏంటంటే ఏమో ప్రాస్టిట్యూట్ చేసింది, నేను ఏమి పైసలు కొట్టినా అని చెప్పేసి ఆ పైసలు చూపించుకోవాలా. సో ఇట్లాంటివి మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇట్లాంటి కేసు కూడా రీసెంట్గా నా దగ్గర ఒకటి వచ్చింది అనమాట. ఆమె ప్రాస్టిట్యూట్, వీడు రెగ్యులర్గా ఆమె దగ్గరికి పోతున్నాడు. ఒక సిచ్యువేషన్లో ఏదో అమౌంట్ మ్యాటర్లో ఆమెకు అవసరం ఉండి వీడిని అమౌంట్ అడగడము, దాని తర్వాత వీడు ఈమె అమౌంట్ కోసమే అనుకొని మేము కొంచెం అవాయిడ్ చేస్తూ ఉన్నాడు అనమాట. దాని తర్వాత ఆమె వీడి మీద రేప్ కేసు ఫైల్ చేసింది. అప్పుడు వీడు ప్రాస్టిట్యూట్ అని చెప్పేసి ఆ ఎవిడెన్స్ అనేది ఎట్ ద టైమ్ ఆఫ్ ఎఫ్ఐఆర్ అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ఏదైతే పోలీస్ స్టేషన్కి పిలిచినప్పుడే సార్ ఆమె ఇట్లా నేను ఈ పరంగా వెళ్ళా, ఈ బేస్ మీద వెళ్ళా అని చెప్పి చూపించుకుంటాం. అప్పుడు ఆ ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ కాలే. సో ఇప్పుడు వాళ్ళు కేసు పెట్టాలంటే ప్రాపర్గా ఈ ఎవిడెన్స్ పక్కా ఉండాలి అనేది ఏముంటాయో సార్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే అమ్మాయి కనుక ఫైల్ చేసేటప్పుడు చాలా ఎవిడెన్సెస్ ఉంటాయి. బికాజ్ ఎందుకు అని అంటే అబ్బాయి సైడ్ అమ్మాయి సైడ్ మెయిన్గా అమ్మాయి సైడ్ ఏంటి అని అంటే ఏదైతే వాట్సాప్ చాట్ కానీ అండ్ అదే కాకుండా వాళ్ళు ఇద్దరు దిగిన ఫొటోస్. సో కొన్ని సిచ్యువేషన్స్లో అడగచ్చు, అరే మీరు ఇద్దరు కలిసి అన్నారు కదా, మరి ప్రైవేట్ ఫొటోస్ ఉన్నాయి కానీ ఆ ఫొటోస్ లేవు కదా, సారీ మీరు ఇద్దరు నార్మల్గా దిగిన ఫొటోస్ ఉన్నాయి కానీ ఆ ఫొటోస్ లేవు కానీ అంటే కొన్ని సిచ్యువేషన్లో చూపించుకోవచ్చు, జడ్జి దగ్గర చూపించుకునే ఛాన్సెస్ ఉంటాయి. బట్ కొంతమంది నామోషిగా ఫీల్ అవుతారు. బట్ దానివల్ల ఏమవుతుంది అంటే మనకు ఒక ఎవిడెన్స్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఒక అమ్మాయి బాధతోనే వెళ్ళి ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ పెడుతుంది. నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటా అన్నావు కాబట్టే పెడుతుంది. నువ్వు ఫిజికల్గా మూవ్ అవ్వంది నీ మీద కేసు ఫైల్ చేయదు. నేను చెప్పిన ఇందాక ప్రాస్టిట్యూట్ ఏంది అని అంటే ఇట్లాంటి కేసెస్ చాలా ఫాల్స్ అంటే ఏదైతే ఈ అఫెన్సెస్ని ఈ సెక్షన్స్ని చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇట్లా మెయింటైన్ చేయండి అని చెప్తున్నా. సో లేదు అనుకుంటే మనము ఇన్ కేసు ఒక అమ్మాయి ఫైల్ చేసింది, ఒక అమ్మాయిని మోసం చేసిండు, ఒక అమ్మాయిని మోసం చేసినప్పుడు ఎవిడెన్స్ అనేది ప్రాపర్ ఎవిడెన్స్ అనేది మెయింటైన్ చేయాలి అని ఏం లేదు. బికాజ్ క్లియర్గా వాట్సాప్ చాట్ ఉంటుంది, వాళ్ళు దిగిన ఫొటోస్ ఉంటాయి, విట్నెస్లు ఉంటారు. బట్ అంత సింపుల్గా ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయరు. బట్ ఇక్కడ ఏంది అని అంటే కొన్ని సిచ్యువేషన్స్లో మొత్తం నీకు వాళ్ళు ఎక్కడి నుంచి ఎప్పుడు పరిచయం అయ్యిండు, ఎక్కడ పరిచయం అయ్యిండు,
సో సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా ఉంటాయి కొన్ని సార్లు. సో ఆ సిచ్యువేషన్లో మొత్తం అనేది ఎవిడెన్స్ అనేది క్లియర్గా గ్యాదర్ చేస్తారు ఎవరైతే మన పోలీస్ వాళ్ళు. సో ఇందాక మామూలుగా టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే 15 సంవత్సరాలు ఉండవు, 10 సంవత్సరాలు ఉండవు, వాళ్ళు రిలేషన్షిప్ అంటారు, ఒక బీజేఎం వేసుకొని ఇష్టం ఉన్నట్టు రీల్స్ చేస్తూ ఉన్నారు. అంటే చిన్న చిన్న పిల్లలు 16, 15, దానికంటే ఇంకా చిన్న పిల్లలు, స్కూల్ పోరగాళ్ళు కూడా అనుకోవచ్చు. సో దీన్ని మీరు చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మామూలుగా చాలా వర్స్ట్ ఫీల్ అవుతున్నా. ఎట్లా ఫీల్ అవుతున్నా అంటే ఇప్పుడు రీసెంట్గా ఒక వీడియో చూసాను అనమాట. ఒక అమ్మాయి ఒక అబ్బాయి వీడియో చూపించచ్చా ఫోను? చూపించా. సో వీళ్ళ పైన చూడండి, వాడు ఏజ్ ఎంత ఉంది? అవును 16. అదే అంటున్నాను, వాడు 16 ఏజ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసినందుకు. సో మనం ఒక చూసుకుంటే ఆమె వే ఆఫ్ డ్రెస్సింగ్ కూడా చూస్తే ఎట్లుంది చెప్పండి. సో రీసెంట్ గా డ్రెస్సింగ్ గురించి వల్ల ఒక స్టేట్మెంట్ వస్తుంది. ఇప్పటికీ ఆ ఇష్యూ నడుస్తుంది, పక్కన పెడదాం. బట్ ఎందుకంటారు ఇంతగనంగా ఇష్యూ ఎందుకు రన్ అవుతుందంటే ఇట్లాంటి వాళ్ళు రెడీ అవుతారు. అట్లాంటి వాళ్ళని చూడడం వల్ల ఇట్లా రెడీ అవుతారు అందరూ. ఇప్పుడు వాడు ఏజ్ ఎంత ఉంది? మహా అంటే వాడికి నాకు తెలిసి ఒక 18 నాకు తెలిసి ఒకవేళ వాడికి 18 క్రాస్ అయినాయేమో నాకు తెలిసి ఒక 6 months బ్యాక్ 1 year బ్యాక్ అయి ఉంటుంది. అట్లాంటి వాళ్ళు కూడా ఇట్లా వీడియోస్ చేస్తూ ఇట్లా జనాలను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ కామెంట్లు చూడండి ఎంత వర్స్ట్గా ఉంటాయంటే కామెంట్లు పక్కా పెడతారు. ఇప్పుడు నేనేనా పెడతా, నా ఖాళీగా నేను చూస్తున్నా అనుకో, ఏందినా నాయన నాకు ఈ రచ్చ అని చెప్పి పెడతా. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది అయిపోతున్నారు. సో రీసెంట్గా ఇట్లాంటి వాళ్ళ మీద కూడా ఒక పోక్సో యాక్ట్ కింద కేసు ఫైల్ చేయడం జరిగింది. బికాజ్ ఇదే ఒక వీడియో లిప్ లాక్ పెట్టుకుంటూ ఒక వీడియో వచ్చిందనమాట. సో ఇవన్నీ ఏంది అని అంటే సమాజాన్ని నాశనం చేయడానికి వచ్చాయి ఇవన్నీ. సో సోషల్ మీడియా అనేది ఆల్మోస్ట్ కొన్నిసార్లు అడ్వాంటేజెస్కి యూజ్ అవుతుంది, డిసడ్వాంటేజెస్కి యూజ్ అవుతుంది. బట్ చాలామంది దీన్ని డిసడ్వాంటేజెస్ కోసం వాడుతున్నారు. ఏదైతే ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఇప్పుడు మనం చూసుకుంటే నాన్ వేషణ ఉంది. నాన్ వేషణ ఇప్పుడు మన దగ్గర బెట్టింగ్ యాప్స్ మీద ఫైట్ చేసిండు. బెట్టింగ్ యాప్స్ మీద ఫైట్ చేసినప్పుడు వాడి యూట్యూబ్ ఛానల్ మొత్తం అందరు చూసారు. అప్పుడు lakhs of rupees వాడు ఏం చేసిండు, మస్తు వీడియోలు చేసిండు. ఇప్పుడు అది క్యాచ్ చేసుకొని బయాసన్ యాదవ్ సంపాదిస్తున్నాడు. ఇప్పుడు ఆయన తిట్టుకుంటాడు, ఈడు వాడిని తిడుతున్నాడు, అప్పుడు వాడిని ఈయన తిడుతున్నాడు. ఇప్పుడు మనం చూసుకుంటే అన్ఫాలో కొట్టాలని చెప్పి బయాసన్ యాదవ్ వీడియోస్ చేస్తున్నాడు. సో ఇప్పుడు రీసెంట్గా నిన్న కాళీమాత టెంపుల్లోనే ఎక్కడో మల్కాజ్గిరిలో మల విసర్జన చేసిండు అని చెప్పేసి ఇష్యూ జరుగుతుంది. ఆ ఇష్యూ మీద చేసిండా ఇప్పటిదాకా వీడియో? అంటే నీకు నాన్ వేషణ మీద టార్గెట్ ఉందా, నీకు మన రిలీజియన్ అన్నందుకు టార్గెట్ ఉందా? నీకు నాన్ వేషణ గారి మీద అన్నందుకే బయ్యాసన్ యాదవ్ ముందు ఆయన మాట్లాడింది కాబట్టి అది తీర్చుకుంటుంది. ఇప్పుడు ఈయన పాకిస్తాన్కి వెళ్ళేసి ఆడ మాట్లాడిన రోజులు ఉన్నాయి. అండ్ ఇప్పుడు నాన్ వేషణ అన్నందుకు తీసి హైలైట్ చేస్తున్నాడు. అప్పుడు వాడు హైలైట్ చేసిండు, ఇప్పుడు వీడు హైలైట్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో బకరా ఎవరు అని అంటే చూసేట్టు మనవాళ్ళు మనమే. ఎందుకు మనమే కదా ఆ వీడియోస్ చూస్తున్నాం. మనం వాళ్ళు తిట్టుకున్న వీడియోస్ చూడడం వల్ల వాళ్ళు సంపాదిస్తుర్రు, మనం అన్ఫాలో కొడుతున్నాం. వీడి రివెంజ్ క్లియర్ అవుతుంది, బయ్యాసన్ యాదవ్ రివెంజ్ క్లియర్ అవుతుంది, వాడు సఫర్ అయిపోతున్నాడు. రేపు పొద్దున వాడికి ఛాన్స్ వస్తుంది, అప్పుడు వాడు రివెంజ్ తీర్చుకుంటాడు, వీడు సఫర్ అయిపోతాడు. ఇదే పని. ఇప్పుడు వీళ్ళిద్దరు కొట్టుకోవడం వల్ల మనం వీడియోస్ చూస్తున్నాం. కొట్టుకోవడం వల్ల కూడా కాదు, యాక్షన్ చేస్తురేమో వాడికి చెప్పలేము. అంత ఒక గేమ్ స్ట్రాటజీ లాగా యూజ్ చేసుకుంటూ కొన్ని రోజులు నువ్వు గొడవ పెట్టుకున్నట్లే, కొన్ని రోజులు నేను గొడవ పెట్టుకున్నట్లు చేస్తా, ఇట్లా వీడియోస్ చేద్దామని అనుకుంటే మస్తు వ్యూస్ పెరుగుతున్నాయి, ఎంజాయ్ చేస్తున్నారు. పొద్దున్న ఒక వీడియో పెట్టిండు, ఇగో నేను ఇప్పుడే నాన్ వేషణ గురించి ఒక వీడియో చేసిన, ఒక ఫన్నీ వీడియో చేసిన, ఆ వీడియో కావాలంటే కింద బయోలో లింక్ ఉంది, ఇది కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనే, ఇది ఓపెన్ చేయండి. అంటే ఇండైరెక్ట్ గా నీకు ఆల్రెడీ ఒక ఛానల్ మొత్తం బిల్డప్ అయిపోయింది, ఇంకో ఛానల్ని బిల్డప్ చేసుకుంటున్నావు నువ్వు, అంతే కదా. ఇప్పుడు వీళ్ళు ఎవరైనా చిలుకూరు బాలాజీ అయ్యగారిని కొట్టినప్పుడు ఎవరైనా బయటకు వచ్చిర్రా ఇట్లా కొట్టిండు అని చెప్పేసి, మొన్న ఆంజనేయ స్వామి గుడిలో ధ్వంసం అయినప్పుడు అప్పుడేమైనా బయటకు వచ్చిర్రా? చాలాసార్లు చాలామంది ఏదైతే మన హిందూస్ టెంపుల్లోకి వెళ్ళేసి నానా రచ్చ చేసిర్రు తాగి. ఆ సిచ్యువేషన్లో వీడియోస్ చేయండి. ఓన్లీ నాన్ వేషణ గాడు ఈ మాట అనడం వల్ల చేసిర్రా? శివాజీ గారు అన్నది కరెక్టే, ఏదైతే ఆయన ఉద్దేశం ఆయన చెప్పిండు, ఇట్లా వేసుకొని తిరగద్దు. ఆమె పిచ్చిది, ఆమె ఏమంటే అనసూయ నేను ఇట్లానే తిరుగుతా, అది నువ్వు తిరుగు, ఎవరొద్దు అన్నారు. మళ్ళీ దాని మీద డిబేట్లు. శర్మ మంచి ఫేమస్ అవుతారు, శర్మ గారు. సో ఇట్లా
ఇక్కడ ఏంది అని అంటే ఒకళ్ళు ఫేమస్ కావడానికి ఒకరిని ఒక్కొక్క స్ట్రాటజీ యూజ్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు ఆయన మూవీ ప్రమోషన్లో ఆయన చెప్పిండు ఇట్లా మెయింటైన్ చేయాలి మన తెలుగు వాళ్ళ సంస్కృతి అది. మన అబ్రాడ్ వాళ్ళు చాలామంది ఏదైతే వాళ్ళ కల్చర్ని మన కల్చర్ని వాళ్ళ ఒక హాబీగా తీసుకుంటారు. ఏదైతే మన పట్టు చీరలు అడాప్ట్ చేసుకుంటారు. ఏది మన పట్టు చీరలు ఏదైతే మన శారీస్ కానీ లేకపోతే మనం కట్టుకునే పైజామాలు ఉంటుంది కదా, అవన్నీ వాళ్ళు వేసుకొని ఫోటోలు దిగి పెట్టుడు. ఇవాళ తిరుపతి ఆ సైడ్ పోతే, తిరుపతి అట్లా పోతే చాలామంది యుఎస్ నుంచి వచ్చేసి మన కల్చర్ని అదొక డిఫరెంట్గా చూసి అరే ఇది దీన్ని అడాప్ట్ చేసుకోవాలి అన్న మూమెంట్లో మూవ్ అయిపోతున్నారు. మనోళ్ళు వాళ్ళ కల్చర్ని అడాప్ట్ చేసుకుంటారు. వాళ్ళన్నా కొంచెం డీసెన్స్ అనేది మెయింటైన్ చేస్తారు. మన వాళ్ళకి అది కూడా లేదు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు యూట్యూబ్లో ప్రతి ఒక్కడు వీడియోస్ చేసుడే చూసుకుంటే రీసెంట్గా ఒక 10-15 ఛానల్స్ మీద పోక్సో యాక్ట్ కింద కేసు ఫైల్ చేసారు. చూసుకుంటే ఇదే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎట్లా అవుతుర్రు అంటే వాడు ఇప్పుడు 300 రూపీస్ టికెట్ పెడతాడు. వాడికి ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక 100K ఫాలోవర్స్ ఉంటారు. వాడు ఏం చేస్తాడు, ఒక కారో బండో పెట్టేసి నేను పెడుతున్నా 300 రూపాయల టికెట్ అని చెప్తాడు. ఒక వీడికున్న 100K ఫాలోవర్స్లో ఒక 10,000 మెంబర్స్ ఉంటే అయిపోయా, మస్తు సంపాదిస్తున్నాడు. వాడు వీడియోస్ చూసినందుకు పైసలు సంపాదిస్తున్నాడు. ఇట్లా ఇది ఏదైతే ఈ టికెట్స్ అని పెట్టి పైసలు సంపాదిస్తున్నాడు. చూసి కొనుక్కునేటోళ్ళం మనం పిచ్చోళ్ళం, వాడిని బతికిస్తున్నాం మనం. ఇది ఎవరికి అర్థం కావట్లా. ఎవరికి అర్థం కాకుండా ఇట్లాంటి వాళ్ళని మనం ఇంకా ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇదే నేను చూపించిన చిన్న పిల్లలది ఇదే వీడియోస్ చూసి వేరే వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. వేరే వాళ్ళు కూడా వాళ్ళని కామెంట్ చేసుకుంటూ వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటూ వీడియోస్ చేసేది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. జెన్యున్గా ఒక సెంటర్కి వెళ్ళి లేకపోతే ఒక మంచి ప్లేసెస్కి వెళ్ళి అరే దీనివల్ల ఇది ఉంది, దీనివల్ల ఇన్ని యూజెస్ ఉన్నాయి, ఇది ప్రాచీన కట్టడాలు, లేకపోతే ఇది యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ, లేకపోతే పలానాది అని చెప్పేసి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేయి, దానికి రావు. దానికి ఎట్లాంటి వ్యూస్ రావు. ఓన్లీ ఎట్లాంటి వాటికి వస్తాయనంటే ఓన్లీ ఎక్స్పోజింగ్ చేసుకున్నాడు, సగం బూప్స్ బయటకు చూపించుకుంటూ బూతులు మాట్లాడి వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటూ ఇట్లాంటివి చేస్తూ ఒక పోరిని పక్కన పెట్టుకొని అట్లాంటి వీడియోస్ చేస్తే మస్తు మంది చూస్తారు. ఒక్కొక్కసారి షాక్ అయిపోతా. మొన్నటిదాకా ఇట్లా తిప్పుకుంటూ ట్రూత్ ఆర్ డేర్, అమ్మో అదైతే షాక్ అసలు. అది వాడు టీషర్ట్ ఇప్పుడు దానికి ఆ వీడియో చూసే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 7 lakhs ఉన్నారు. ఇట్లా అయిపోయింది మన సిచ్యువేషన్. బట్ మనం ఎందుకు అని అంటే ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా ఉంటే రేపు పొద్దున్న మన సమాజం అనేది బాగుపడుతుంది. లేకపోతే అందరికి ఇట్లనే తయారైపోతారు. సో మనం వాటిని యూజ్ చేసుకొని ఇప్పుడు వీళ్ళు ఇంత వల్గారిటీ స్ప్రెడ్ చేస్తున్నారు సమాజంలో అని మనం ఇనిషియేటివ్ తీసుకొని కేసు పెట్టొచ్చా? పక్కా ఫైల్ చేసుకోవచ్చు కేసు. ఇప్పుడు వాళ్ళు కనుక బిలో 18 yearsతో కనుక ఎవడన్నా కనుక ఇట్లాంటి వీడియోస్ చేస్తుంది అనుకో, అవసరమైతే పోక్సో యాక్ట్ కింద వాళ్ళ ఛానల్లోని కూడా లోపలికి పంపించచ్చు. ఆల్మోస్ట్ E90 ఒకటి నడుస్తుంది పోక్సో యాక్ట్ కింద. ఇట్లనే ఫైల్ చేసిర్రు. ఆల్మోస్ట్ ఒక 10 ఛానల్స్ మీద పోక్సో యాక్ట్ కింద కేసు ఫైల్ చేసిర్రు. ఏదైతే ఈ చిన్నపిల్లలతో ఇట్లాంటి అడల్ట్ కంటెంట్తో వల్గర్ లాంగ్వేజ్తో వీడియోస్ చేయడము ఇవన్నీ. అండ్ లేదు వాళ్ళిద్దరికి ఏజ్ మంచిగా ఉంది అయినా కూడా ఇట్లా చేస్తుర్రు అని అంటే వాళ్ళ మీద మనం కనుక కేసు ఫైల్ చేస్తే సైబర్ యాక్ట్ కింద అండ్ అదే కాకుండా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం కేసు ఫైల్ చేస్తే కంపల్సరీ ఆ ఛానల్ని బ్యాన్ చేయడం అండ్ అదే కాకుండా వాళ్ళకి ప్రాపర్ పనిష్మెంట్ అనేది ఇస్తారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.